హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషను. లాస్ట్ బ్లాగ్లో ఇక తినేసి భోంచేసి అలా బస్ ఎక్కామా, అలానే పడుకున్నానండి. ఫుల్గా అలసిపోయాం కదా, హడావిడిగా అంటే ప్యాకింగ్ అంతా చేసుకొని హడావిడిగా వచ్చాము కదా, బస్ ఎక్కడం అది ఇది బాగా అలసిపోయినట్టుంటే పడుకున్నాము. మిడ్ నైట్లో ఏమో దింపారు. నేను అక్కడ షూట్ చేశాను, బట్ మర్చిపోయి రికార్డ్ ఆన్ చేయలేదండి. అక్కడ దిగేసి అంటే 12:30 కల్లా డిన్నర్కి ఆపుతారండి. డిన్నర్కి ఆపితే మేము ఐ థింక్ అప్పుడే తిన్నాం కదా, 6-7 కల్లా తిన్నాం కాబట్టి ఏం తినలేదు. జస్ట్ పిల్లలు వాష్రూమ్ అంటే తీసుకొని వెళ్ళేసి పడుకున్నాము. మళ్ళీ వెంటనే పడుకున్నాము. ఇంకంతే. ఇక్కడైతే బస్లో ఉన్నాము. ఇప్పుడు మార్నింగ్ అయింది అన్నట్టు. నైట్ అయితే ఫుల్ ఫీవర్ వచ్చిందండి. ఒక 2-3 డేస్ 1 వీక్ నుంచి బాగా అలసిపోయాను కదా, ఇవన్నీ నా ఫేస్ చూస్తుంటే అర్థమైపోయింది కదా. ఎప్పుడైతే నేను పిల్లల మెడిసిన్స్ అంటే మినిమం అది ఇంకా పారాసిటమాల్, డోలు పారాసిటమాల్ కాదు, డోలు ఇవి ఖచ్చితంగా క్యారీ చేస్తాను. లేచి ఇంకా వేసుకుందాం అనుకున్నాను. అంటే నైట్లో వేసుకున్నాను ఆల్రెడీ. ఇట్లా అది వేసుకున్నాను కాబట్టి కాస్త ఉంది. ఎంత అసలు సడన్గా బాగా ఫీవర్ వచ్చిండే. ఇంకా అదొక టాబ్లెట్ వేసుకున్నాము. ఇంకా ఇది వచ్చేసి మనకి తెలంగాణ స్టార్ట్ అయిపోయింది. మహారాష్ట్రకి ఇంకా బాయ్ బాయ్ అన్నట్టు. తెలంగాణలో జహీరాబాద్ దగ్గర ఆగిద్దండి. మార్నింగ్ ఆల్మోస్ట్ 8:30 అలా అయింది అనుకుంటా. ఫ్రెష్ అవ్వచ్చు అన్నట్టు. ఒక 1/2 అవర్ ఆగిద్ది. బ్రేక్ఫాస్ట్ చేసే వాళ్ళు చేసేయచ్చు, తినొచ్చు. ఇంక ఇప్పుడైతే మనం తెలంగాణలో అయితే ఎంటర్ అయ్యాము. ఇంకా పిల్లలకు బ్రష్ వేసాను, నేను కూడా వేసుకున్నాను. ఏమన్నా తిందామంటే అసలు తినాలనిపించలేదండి ఏమీ. ఇంకా పడుకుంటే బాగుండి అనిపించింది. అలానే ఇంకా గబగబా ఫ్రెష్ అప్ అయిపోయి, ఇక్కడ పార్క్ ఉంటుంది. ఎప్పుడు కూడా ముంబై నుంచి వచ్చేటప్పుడు ఇక్కడనే ఆపిద్ది, జహీరాబాద్లోనే ఆపిద్ది. సో చూసారు కదా, క్లైమేట్ అయితే చాలా బాగుంది. వర్షం వస్తుందేమో అనుకున్నాము. ఇంక ఇక్కడనే ఆల్మోస్ట్ గోవా, నెక్స్ట్ అంటే మహారాష్ట్ర ఈ రూట్ సైడ్ వచ్చేవన్నీ కూడా ఇక్కడనే ఆగుతాయి అన్నట్టు. అండ్ మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడనే ఆగిద్ది. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయామా, ఏమన్నా తినమంటే పిల్లలు కూడా బ్రేక్ఫాస్ట్ ఏం వద్దన్నారండి. చపాతీలు చేశాను కదా, అవి ఉన్నాయి, బట్ ఏం తినాలనిపించలేదు. బేసిక్గానే నాకు అంత ఎర్లీ మార్నింగ్ నేను ఏమీ తినను. ఇడ్లీ అలా తిన్నామనుకుంటే అసలు ఏమి వద్దులే అనేసి ఒక టీ అయితే తాగుదాము వేడివేడిగా, మళ్ళీ ఇంకొక ట్యాబ్లెట్ వేసుకుంటే సెట్ అయిపోతుంది కదా అని. అదేంటో ఏమో అసలు సడన్గా వచ్చిందండి. అంటే బాగా వర్క్ కూడా చేశానులేండి. ఈవెన్ ఇప్పటికీ ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా అంటే వీడియోస్ లేట్గా వచ్చేస్తున్నాయి అని అంటున్నారు. చాలా చాలా బిజీగా ఉన్నానండి. ఎంత బిజీ అంటే అసలు అంటే ఎప్పుడు ఎక్కడ ఉంటున్నానో అర్థం కావట్లేదు, ఏ పని చేస్తున్నామో అర్థం కావట్లేదు. అలా ఉంది బిజీ షెడ్యూల్ అన్నట్టు. సో ఆల్మోస్ట్ మీకైతే కొంచెం లేట్గానే వస్తాయండి ఈ బ్లాగ్స్. ఎందుకంటే ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి ఆల్మోస్ట్ మేమైతే హైదరాబాద్లో సెట్ అయిపోయాము. సో మీకు తొందరలోనే వీడియోస్ అయితే సెట్ అయిపోయినామంటే హైదరాబాద్కి వచ్చాము. ఇంకంత లగేజ్ అంతా వచ్చేసింది. మేము ఇంకా రాలేదు. మేము వచ్చేసి విలేజ్లో ఉన్నాం. అందరూ అడుగుతున్నారు, నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా చెప్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, ఎక్కడున్నారు అక్క, షిఫ్ట్ అయ్యారా అని. లగేజ్ పంపించామండి. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చిన నా టైంకి అయితే ఈరోజు అయితే ఈ లగేజ్ వచ్చింది, హైదరాబాద్కి లగేజ్ వచ్చింది. మేమైతే విలేజ్లోనే కొంచెం నేను సిక్ అలా అయిపోయి ఉన్నాను కదా, కొంచెం రెస్ట్ తీసుకుందాం అన్నట్టు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నానండి. అలా ఇంకా నెక్స్ట్ అయితే మేము మెట్రో కుకట్పల్లి దగ్గర యాక్చువల్లీ ఏమంటారు చూడండి, లక్డికపూల్ దగ్గర దిగాలి. కానీ ఇంకా వద్దు, మళ్ళీ అంత డిస్టెన్స్ ఎందుకనేసి ముందులోనే అంటే మెట్రో ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడనే దిగేసాము. ఇంకా పిల్లలు అయితే ఫుల్ ఆకలి అంటుండే. ఇది దిల్సుఖ్ నగర్లో దిగగానే ఇక్కడ ఉడిపి హోటల్ అంటే ఎప్పుడైనా జర్నీ చేసిన వెంటనే మంచిగా వెజ్ తినాలి, నాన్ వెజ్ తినకూడదు. ఇంకా నేను ఓన్లీ బ్రేక్ఫాస్టే తిందాం అనుకున్నాం. అంటే టైం వచ్చేసి 12 అయ్యింది. కానీ ఇంకా మా పెద్ద బాబు అయితే ఖచ్చితంగా నాకు అన్నమే కావాలనుండే. అప్పుడు ఎస్టర్డే 6:30-7కి ఏమో తిన్నాము, మధ్యలో తినలేదు. మళ్ళీ ఇప్పుడు టైం ఆఫ్టర్నూన్ అయింది కదా అని మంచిగా ఇంకా పిల్లలకి వెజ్ మీల్స్ ఇప్పించాను. రైస్ కన్నయ్య మిన్ను తిన్నా. నేనైతే బేసిక్గా నాకు ఇడ్లీ ఇష్టం ఉండదు, కానీ ఏ ఫుడ్ వద్దు, మళ్ళీ ఆయిల్ ఫుడ్ వద్దు. నాకు ఆయిల్ ఫుడ్ తింటే మళ్ళీ మోషన్స్ అలా
అవుతుంటాయండి. సిక్ అయిన టైం హెల్త్ కూడా కొంచెం డ్యామేజ్ అయింది లేండి. ఇవన్నీ సెట్ అవ్వడానికి కాస్త టైం పట్టిద్ది. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. అక్కడ షూట్ చేయడానికి లేదు, అసలు ఓపిక లేకుండే బేసిక్గా నాకు. ఇంక ఇంటికి మమ్మీ నల్గొండ బస్ స్టాండ్కి మా ఇంటికి చాలా దగ్గర, చాలా అంటే మంచి వాకబుల్ డిస్టెన్స్ రావచ్చు అన్నట్టు నల్గొండ బస్ స్టాండ్ నుండి. ఇంటికి వచ్చేసరికి ఎంత టైర్డ్ అయిపోయామంటే ఆల్మోస్ట్ 4:30 అయ్యిందండి. 4:30 కూడా కాదు, 5 o'clock అలా అయ్యింది. ఇంకా ముందు రోజు ఏమైందంటే టెడ్డీది బర్త్డే ఉండే. యాక్చువల్లీ ఆ రోజు మాకు ప్యాకింగ్ వచ్చేసి June 4కే అయ్యింది. ప్యాకింగ్ అంతా ఆ రోజు అయ్యి ఉండే. అదే రోజు మా చెల్లి పాపది బర్త్డే. ఇంకా మేము రాలేకపోయాము. అదే కేక్ తెచ్చి చూపిస్తుంది వాళ్ళ తమ్ముడికి, నా బర్త్డేకి రాలేదని బెలూన్స్ చూపిస్తుంది. అదంతా కాసేపు అలా లంచ్ చేసామా, పడుకున్నామండి. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ అయితే ఎక్కువసేపు ఏం నిద్రపోలే, జస్ట్ అలా రిలాక్స్ అయ్యాము. ఈవినింగ్ అయ్యింది, మేము వచ్చిందే ఈవినింగ్ లేండి. ఇప్పుడు 7 ఏమవుతుంది. ఫ్రెష్ అప్ అయిపోయి పైకి వచ్చి చూస్తే ఫుల్ జామకాయలు. ఇందులో మా ఇంటి దగ్గర ఇవి 2 ఉంటాయండి. ఒకటేమో చిన్నగా ఉన్నప్పుడే మంచిగా పండుతాయి, ఒకటేమో పెద్దగా అవుతాయి. 2 చెట్లు కలిపి ఉంటాయి. ఎంత బాగుంటాయి అంటే స్వీట్గా, ఇంకా తినడానికి ఓపిక ఉండాలి కానీ ఎన్నైనా తినొచ్చు. ఇంకా మా హస్బెండ్కి అయితే ఇలా తెంపడం అండ్ చాలా ఇష్టం. ఇంకా చెట్టు ఎక్కి తెంపుతున్నారు అన్నట్టు. ఏమేమి మన ఇంట్లో మనకి చెట్టు ఉంటే ఇష్టం వచ్చిన కాయ తినొచ్చు కదా, అలా తెంపుకొని. మా ఇంట్లో స్వీట్గా ఉంటాయండి జామకాయలు, చాలా తీయగా ఉంటాయి. చూసారు కదా, ఇది 2 ఇటు సైడ్ ఒక చెట్టు ఉంటుంది. ఇప్పుడు మా హస్బెండ్ తెంపుతున్నారు కదా, ఇది వచ్చేసి చిన్నగా ఉన్నప్పుడు పండుగ ఉంటుంది. అండ్ మనకి ఇటు సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి పెద్దగా అవుతాయి అన్నట్టు. సో అవి పెద్దగా అయ్యేంత వరకు తినొద్దు, బాగుండవు. ఇవైతే చూడండి ఎంత బాగున్నాయో చూడ్డానికి. పండుగ ఉన్నాయి. నాకు ఎక్కువ పండుగ పండిన పండ్ల కన్నా కొంచెం కచ్చగా ఉండే ఇష్టము, ఎక్కువ పండకూడదు. ఇది చూసారు కదా ఎంత ఈ సైజు నుంచి. ఇంకా మా హస్బెండ్ ఇక్కడ సతాయిస్తున్నారు, ఇది నేనే తింటాను అని. లేదు నాకు కావాలి, అది నేను చూపెట్టాను ఆ కాయ నాకు కావాలని. చూసారు కదా ఎంత బుజ్జిగా ఉందో, కానీ నోట్లో పెట్టేసుకుంటే చక్కెరలాగా ఉంటుందండి. అబ్బబ్బ, అసలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎంత సూపర్గా ఉంటాయి మా చెట్టు పైన పండ్లు. అలా ఇంకా విలేజ్లో కూడా చాలా చెట్లు పెట్టాము, కానీ అవి పెద్దగా అయ్యి చెట్లు అయ్యేసరికి టైం పట్టిద్ది లేండి. ఇంక ఇప్పుడైతే ఇంకా లంచ్ చేసుకొని కాసేపు అలా మేము టైం స్పెండ్ చేసి ఇంకా మా హస్బెండ్ వాళ్ళు మా ఇంటికి వెళ్తున్నాము. మా ఇంటికి మా హస్బెండ్ అంటే మా మమ్మీ అత్తింటికి పుట్టింటికి దగ్గర ఉంటుంది లేండి. ఒకటే ఊర్లో ఒక్క ఇల్లుంటే ఎప్పుడు ఎక్కడ ఉంటానో తెలియదు. అందుకే మీకు ఆల్మోస్ట్ వ్లాగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నట్టు ఉంటుంది, అక్కడ ఉన్నట్టు ఉంటుంది. ఒకటే దగ్గర బస్ స్టాండ్ దగ్గర మా ఇల్లు, కొంచెం ఒక 10 minutes అంతే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అన్నట్టు. ఇంక అక్కడికైతే వెళ్తున్నాం అన్నట్టు. ఇంక ఎక్కడ ఉంటామో తెలియదండి, అక్కడ ఇక్కడ ఎక్కడ. మార్నింగ్ అక్కడ ఉంటాము, ఆఫ్టర్నూన్ ఇటు వస్తాము. ఇక్కడ స్పెషల్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మమ్మీ ఏదైనా స్పెషల్ చేసింది అనుకో, ఇంకా మేము ఎప్పుడు దూరంగా ఉంటాం కదా, రాక వస్తాం అనేసి. ఇక్కడ స్పెషల్ చేస్తారంటే ఇక్కడ వచ్చి తింటాము. మార్నింగ్ ఏదైనా పూరి చేసింది అనుకో, అక్కడికి వెళ్ళి తింటాము. ఆఫ్టర్నూన్ మా అమ్మమ్మ వాళ్ళు ఏదైనా మటన్ తెచ్చారు అనుకోండి, ఇక్కడ తింటాం. మళ్ళీ నైట్ మమ్మీ అలా ఉంటుంది. అందుకే మీకు కన్ఫ్యూజ్ అవ్వకండి. 2 ఇల్లులు మాది, అత్తిల్లు పుట్టినిల్లు 2 ఒకే దగ్గర, అటు ఇటు వెళ్తూ ఉంటాము. ఇంకా ఆఫ్టర్నూన్ అక్కడ మమ్మీ దగ్గర లంచ్ చేసుకున్నాము. లంచ్ అంటే అది ఈవినింగ్ టైంలో తిన్నాము, బట్ అప్పుడు తిన్నదే అరగలేదు. ఇంకా నైట్ ఇక్కడ చేశారన్నట్టు స్పెషల్ కోడి అలా చేసింటూ మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నట్టు. ఇంకా రాగానే మా అమ్మమ్మ అయితే మంచిగా వంట చేసి పెడుతున్నారు. అంతే, ఇంకా ఇక్కడ తినేసి ఇంకా పడుకోవడం, ఇదే పని ఉంటుంది. మంచిగా ఇలా బయట అంటే మేడ పైన మంచాలు వేసుకొని పడుకుంటే సూపర్ ఉంటుంది కదా. వెదర్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఈసారి అయితే త్వరగా స్టార్ట్ అయ్యాయండి వర్షాలు, కానీ ఒకలాంటి ఉక్కపోతుంటుంది నల్గొండలో. ఉక్కపోతే అంటే అసలు తట్టుకోలేము. ఇంకా అక్కడ ఒక 1-2 days ఉన్నాము. అక్కడ నేను ఎక్కువ నా ఫ్యామిలీని ఎక్కువ ఇట్లా అంటే ఇలా చూపించడం నాకు నచ్చదండి. మెయిన్ చూపిస్తాను. సో కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి ఫ్యామిలీ వాళ్ళు, ఇబ్బందిగా ఫీల్ అవ్వద్దు. అండ్ నేను మెయిన్గా
వీడియో తీయాలి అని నాకు అనిపించాలి, అలా అయితేనే తీస్తాను. ఎక్కువ డెప్త్గా నేనేం చూపించాను ఎప్పుడు కూడా. సో ఇక్కడైతే ఏమైందంటే మీరు నమ్ముతారా, ఇప్పటి వరకు మండి తినలేదండి. సరే వచ్చిన తర్వాతకి ఇంకా ఆ రోజు బర్త్డే రోజు లేకుండే కదా, మా చెల్లి వాళ్ళ పాప బర్త్డే. సరే అందరం ఇలా డిన్నర్ ప్లాన్ చేద్దాం అనేసి ఇంకా అక్కడి నుంచి మమ్మీ దగ్గరకు వచ్చేసాము. అక్కడ ఒక 2 days అలా ఉండి ఇటు వచ్చాము. ఆ 2 days ఇంకా నేనైతే వ్లాగ్ అయితే తీయలేదండి, ఎందుకంటే నాకు చెప్పాను కదా కంఫర్ట్ ఉండాలి అనేసి. సో టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా అలా ఇలా అని. ఇంక ఇటు వచ్చామండి. ఫస్ట్ అయితే నల్గొండలో ఏదో హట్ లాగా ఉంటుందంట, అక్కడికి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళింది హట్టులో తిందామని. అక్కడికి వెళ్తే హట్ తీసేశారు, ఏదో రిపేర్ ఉందన్నారు. నెక్స్ట్ నల్గొండలో కొత్తగా వెంకటరమణ అది పడింది, అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఓన్లీ బిర్యానీనే ఉంది, మండి లేదు అని అన్నట్టు. మేము వచ్చిందే మండి తినడానికి, బిర్యానీ ఎప్పుడైనా తింటామని మళ్ళీ అక్కడి నుంచి రీసెంట్గా మా నల్గొండలో వచ్చేసి పంచతంత్ర మండి అని ఉందండి. ఎంత బాగుందో తెలుసా, ఫస్ట్ టైము అంటే రీసెంట్గానే పడిందంట. నేనైతే అసలు మండి తినడం ఫస్ట్ టైం తెలుసా. మీరు ఇప్పటివరకు ఎప్పుడైనా తిన్నారా? ఈ మండి తినడానికైతే నేను ఒక 2-3 days నుంచి రీసెర్చ్ చేశాను, ఏముంటుంది ఏది తింటే బాగుంటుంది అనేసి. మేమైతే ఫ్రై పీస్ తిన్నాము. బట్ ఏంటంటే నైట్ వచ్చామండి డిన్నర్కి, అందుకే వీడియో అయితే క్లారిటీగా రాలే. మళ్ళీ నెక్స్ట్ టైం మార్నింగ్లో రావాలని ఫిక్స్ అయ్యాము. చీకటిగా ఉంది. ఫస్ట్ అయితే కాంప్లిమెంటరీ కింద ఫస్ట్ చికెన్ సూప్ ఇచ్చారు. పిల్లలైతే ఎంత బాగా తిన్నారంటే స్టమక్ ఫుల్గా తినేసారండి. సూప్ మాత్రం అల్టిమేట్. నల్గొండలో ఎవరైనా ఉంటే పంచతంత్ర మండికి వెళ్ళండి, క్వాలిటీ బాగుంది అండ్ టేస్ట్ బాగుంది, నీట్నెస్ కూడా ఉంది. మా పిల్లలైతే ఇది మొత్తం తీసుకున్నాం. మేము ఉన్నదే 3 పిల్లలైతే మొత్తం ఇంట్లో చేసినట్టే చేస్తారండి. మా 3 కోతులతో అయితే కష్టం. ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చదు. ఏదైనా నచ్చింది అనుకోండి, 3కి అదే నచ్చిద్ది. ఇంకా మేమైతే 6 pieces మండి తీసుకున్నాము. సారీ 6 కాదండి 4 కదా, 4ది. ఇది ఫ్రై పీస్ మండి అన్నట్టు. పీస్ బాగుంది, రైస్ కూడా పర్లేదు తినేసేయచ్చు అండి. మేమైతే ఇంకా 4-5 members తినేసేయచ్చు, పిల్లలతో వెళ్ళాం కాబట్టి ఇది. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. అండ్ పీస్ కూడా చాలా బాగుంది. ఇంకా అందరం అయితే ఫస్ట్ అయితే చికెన్ సూప్ తాగేసిన తర్వాతకి ఇంకా మండి అయితే తిన్నాము. అసలు చీకట్లో ఉండి మంచిగా చాలా డేస్ అయింది, నిజం చెప్పనా చాలా డేస్ అయింది. హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వెళ్తే అంతా చీకటి మళ్ళీ ఒకసారి వచ్చి బాగుంది, ఇంకోసారి కూడా తినేసేయచ్చు, చాలా బాగుంది. ఇంకా ఫుల్గా కడుపు నిండా తినేసి ఇంకా బయటకైతే వచ్చేసాము, ఇంటికి వెళ్ళాలి. నెక్స్ట్ అయితే ఇంకా చాలా ప్లానింగ్స్ ఉన్నాయి. సో టెంపుల్కి వెళ్ళాలి అవి ఇవి అని అనుకుంటున్నాము. తర్వాతకి లగేజ్ కూడా వచ్చేసిందంట, లగేజ్కు అన్నీ సర్దుకొని రావాలి. అన్నీ కన్ఫ్యూజ్లో ఉన్నానండి, ఎప్పుడు ఏమవుతుందో తెలియట్లేదు. ఈరోజు ఈ పని చేద్దాం అనుకుంటున్నామా, ఇది కాకుండా ఇంకొకటి అవుతుంది, అలా ఉందన్నట్టు నా సిచ్యువేషను. అన్నీ సర్దుకోవడానికి ఆల్మోస్ట్ ఇంకొక 10-15 days అవుతుండొచ్చండి. పిల్లల స్కూల్ కూడా స్టార్ట్ అంటే కేవీ కదా కన్నయ్య, స్టార్ట్ అవ్వలేదు. 21st అలా స్టార్ట్ అవుతుంది. సో ఇదొకటి నాకు లక్ అన్నట్టు. సో ఈ స్కూల్ స్టార్ట్ అయ్యేలోపు అన్నీ సెట్ చేసుకోవాలి అనేసి. సో ఇది మా ఇంటికైతే జస్ట్ ఇది ఒక 5 బండి పైన వెళ్ళేసేయచ్చు అండి. అన్నీ దగ్గరనే, నల్గొండ టౌన్లో ఉంటుంది కాబట్టి మాకు అన్నీ ఇక్కడ అన్నీ చుట్టుపక్కలనే ఉంటాయి. ఇంకా నేను మా చెల్లి, నాకైతే బైక్ డ్రైవింగ్ ఇంతవరకు రాదండి. మా చెల్లి కూడా ముందు వరకు రాకుండా రీసెంట్గానే నేర్చుకుంది. ఇంకా నేను కూడా డ్రైవింగ్ నేర్చుకోవాలని ఫిక్స్ అయిపోయాను. ఫర్దర్గా కనైన్ మిన్నైని స్కూల్కి నేనే డ్రాపింగ్ పికపింగ్ అలా ఉందన్నట్టు. చూద్దాం ఏమవుతుందో. సో నెక్స్ట్ ఇంకో